ఫస్ట్ ఏంటంటే ఈ కాఫ్కా అంటే ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు మెసేజింగ్ క్యూ అదేంటి జేఎంఎస్. ఓకే, ఏంటి జేఎంఎస్ అంటే ఏంటి? జావా మెసేజింగ్ క్యూ. క్యూ సర్వీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్యూ డేటా స్ట్రక్చర్? క్యూ డేటా స్ట్రక్చర్ ఏంటి? వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ క్యూ? బిఫోర్ రైట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ క్యూస్ అన్నీ అలాగనే దాన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంటాయి, రైట్? సో ఇప్పుడు ఏంటి, కఫ్కా వన్ కైండ్ ఆఫ్ అంటే దీంట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కఫ్కాని ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, వాట్ ఈస్ జేఎంఎస్ అనేది తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్ వాట్ ఈస్ కఫ్కా. దెన్ ఏంటి, ఇలా జూ కీపర్ అనేటోడు ఉంటాడు. ఓకే, జూ కీపర్ వీడు ఏం చేస్తాడు? జూ కీపర్ అని అంటే జూ కీపర్ ఏం చేస్తాడు జనరల్గా? జూ కీపర్ అంటే హూ ఇస్ జూ కీపర్? జూ ముందు ఉండే కీపర్ ఆడు ఏం చేస్తాడు? ఏ యానిమల్ వస్తుంది, ఏ యానిమల్ పోతుంది, ఏ యానిమల్కి ఫుడ్ పెట్టాలి, అన్నీ వాడి కంట్రోల్లోనే ఉంటాయి, రైట్? ఆ జూకి వాడే కదా ఎంట్రన్స్ పాయింట్. బీ కీపర్ కూడా ఉంటారు, తెలుసు కదా? బీ కీపర్ అంటే తెలుసా? తేనెటీగలు పెంచే వాళ్ళు ఉంటారు, బీ కీపర్. ఒక మనకి ఏదో లెసన్ కూడా ఉంటుంది ఏదో నవల్లో బీ కీపర్ అని, మర్చిపోయి ఉంటారులే. ఫైన్. సో ఈ జూ కీపర్ అనేవాడు ఇంపార్టెంట్. ఈ జూ కీపర్ ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ జంతువులను చూడాడు, ఇక్కడ యానిమల్స్ ఏముండవు. ఓకే, ఇక్కడ ఏం చేస్తాడు? ప్రొడ్యూసర్ ఏం మెసేజ్ పంపిస్తున్నాడు, కన్జ్యూమర్కి ఏం పంపించాలి, వీడంతా ఎవరు చూస్తాడు? ఇక్కడ జూ కీపర్ అనేవాడు చూస్తాడు. ఈ జూ కీపర్ అప్ లేకపోతే ఈ మెసేజెస్ అన్ని ప్రాపర్గా ప్రొడ్యూసర్ తీసుకోలేడు, కన్జ్యూమర్కి పంపించలేడు. దిస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జూ కీపర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏంటి, 2 డిఫరెంట్ సర్వీసెస్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, 2 డిఫరెంట్ మైక్రో సర్వీసెస్. ఈ మైక్రో సర్వీసెస్ ఏంటంటే లెట్స్ సే మీరు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారనుకో, ఊబర్ క్యాబ్. ఏ క్యాబ్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు యాజ్ ఏ యూజర్గా ఏం చేస్తారు? మీరు క్యాబ్ బుక్ చేసుకుంటారు, రైట్? క్యాబ్ బుక్ చేసుకోగానే సమ్ అదర్ క్యాబ్ డ్రైవర్ అనేటోడు ఏదో ఒక డ్రైవర్ పిక్ అవుతాడు, రైట్? డ్రైవర్ పిక్ అవ్వగానే అవుతాడు. మనం ఏం చేస్తుంటాం? పిక్ అవ్వగానే ఫస్ట్ చేసే యాక్షన్ ఏంటి? క్యాబ్ ఎక్కడుంది, లైక్ క్యాబ్ ఎక్కడుంది, ఓటీపీ, అది బుక్ అయిపోయింది, ఓటీపీ ఇదంతా అయిపోయింది, వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈచ్ మినిట్ 10 minutes అవుతుంది నా దగ్గరికి వచ్చాడా లేదా అని చూస్తాం. ఈచ్ సర్వీస్ ఏమవుతుంది, వాడి లొకేషన్ ఏంటో మనకు పాయింట్ అవుట్ చేస్తుంది. లైక్ అంటే ఇక్కడ ఇప్పుడు మాదాపూర్లో ఉన్నాడు, ఇప్పుడు ఈడికి వచ్చాడు, అమీర్పేట వచ్చాడని మనకి ఎక్కడ కనిపిస్తుంది? మ్యాప్లో కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం మ్యాప్లో చూపించలేం కాబట్టి నేను ఏం చేస్తానంటే మ్యాప్ లొకేషన్స్ అంటారు. మ్యాప్లో లొకేషన్ ఎలా షేర్ చేస్తారు? లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే తెలుసా? విన్నారా? లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ నెంబర్స్ కదా అవి, ఆ 2 నెంబర్స్ని పంపిద్దాం, ర్యాండమ్ నెంబర్స్ని ప్రతిసారి పంపిద్దాం అన్నట్టు. ఇప్పుడు నేను 2 డిఫరెంట్ సర్వీసెస్ తీసుకుంటాను, ఒక డ్రైవరు, ఒకటి యూజర్. ఓకే, ఈ యూజర్ ఏం చేస్తాడు? ఎప్పుడైతే లొకేషన్ అప్డేట్ అడిగాడు అనుకో, ఈ డ్రైవర్ ఏం చేస్తున్నాడు? కీప్ ఆ లొకేషన్ అప్డేట్ ఇస్తూ ఉండాలి వాడు. ఓకే, వాడు ఇడికి వచ్చినా అన్నట్టు. మరి అదే రియల్ టైం ఎలా ఇస్తాడు? డ్రైవర్ ఏమి ఇవ్వడు, ఎవరు ఇస్తారు? ఊబర్ అప్లికేషన్ డ్రైవర్ కూడా ఉంటుంది కదా, డ్రైవర్కి కూడా ఊబర్ అప్లికేషన్ ఉంటుంది, డ్రైవర్కి సపరేట్ పోర్టల్ ఉంటుంది, కస్టమర్కి డ్రైవర్ లాగిన్ వేరు ఉంటుంది. ఆ డ్రైవర్ ఏ లొకేషన్లో ఉంటాడో, ఏ లొకేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఆ సర్వీస్ అనేది హిట్ అవుతూనే ఉంటుంది, లొకేషన్ కీప్ అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అప్పుడు వీడేం చేస్తాడు? ఈ కన్జ్యూమర్, వీడెవడు కస్టమర్ ఉంటాడు కదా, కస్టమర్ ఏంటాడు? లేటెస్ట్ లొకేషన్ ఏంటి, రిఫ్రెష్ చేస్తున్న కొద్దీ లేటెస్ట్ లొకేషన్ ఏంటో అడిగితే తెలిసిపోతుంది. ఇదే 2 సర్వీసెస్ని ఇప్పుడు మనం 2 డిఫరెంట్ మైక్రో సర్వీసెస్కి తీసుకొని రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఏంటంటే అసలు ఈ కఫ్కాని ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, కఫ్కాని ఇన్స్టాల్ చేయడానికి సింపుల్, ఇక్కడ కఫ్కా క్విక్ స్టార్టర్ అనుకుంటా, క్విక్ స్టార్టర్. ఓకే, ఇలా వస్తుంది అపాచీ కఫ్కా క్విక్ స్టార్టర్. ఇడికి వెళ్ళండి, ఇడికి వెళ్ళాక ఇది ఒక డౌన్లోడ్ అన్నాడు. ఓకే, ఇలా డౌన్లోడ్ అనగానే మీకు ఒక ఫోల్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫోల్డర్ ఏంటంటే లైక్ నేను డౌన్లోడ్ చేసి ఐ కీప్ ఇట్ ఇన్ ఇది. ఓకే, ఇక్కడ కఫ్కా ఉందా, ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, డౌన్లోడ్ అయిందని నేను ఇక్కడ ఏం చేశాను? ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఐ హోప్ మీకు తెలుసు ఇది డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో తెలుసు. ఓకే, ఇలా డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ అయింది, ఇక్కడికి వచ్చేసింది. క్లియర్? ఇక్కడికి వచ్చేసినాక ఇదేంటంటే మీరు లైనక్స్ వర్షన్లో కానీ మ్యాక్లో కానీ చేసినప్పుడు ఎలా చేయాలి అని ఇస్తున్నాడు. విండోస్లో మీకు డైరెక్ట్ రైట్ క్లిక్ చేసి యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇట్. ఫైన్. దీని తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు ఈ కఫ్కాని ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తే మీకు కొన్ని ఫోల్డర్లు కనిపిస్తాయి.
ఓకే, ఇప్పుడు కఫ్కా లోపలికి వెళ్తే ఇక్కడ నాకు ఏం కనిపిస్తున్నాయి, బిన్, కాన్ఫిగ్, లిప్స్, లైసెన్స్, లాగ్, సైడ్ డాక్స్ సంథింగ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బిన్ ప్లస్ కాన్ఫిగ్ ఈ రెండు ఫోల్డర్. ఓకే, మిగతా ఫోల్డర్స్లో ఏమున్నా మీరు చూడకపోయినా పర్లేదు, కానీ యూ షుడ్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బిన్ అండ్ కాన్ఫిగ్. ఓకే, ఈ బిన్ ఓపెన్ చేశారనుకో ఇక్కడ .sh ఫైల్ అని ఉంటాయి. .sh ఈ .sh ఫైల్స్ అంటే ఏంటంటే మీరు లైనెక్స్లో వర్క్ చేసేటప్పుడు ఈ షెల్ స్క్రిప్ట్స్ అంటారు వీటిని. షెల్ స్క్రిప్ట్ SHELL షెల్ స్క్రిప్ట్ అంటారు. లైనెక్స్ స్క్రిప్ట్స్ని .sh ఫార్మాట్లో సేవ్ చేసి రన్ చేస్తే సేవ్ అవుతాయి. కానీ ఈ ఫైల్స్ కెనాట్ వర్క్ ఇన్ ద విండోస్లో వర్క్ చేయాలంటే ఏం చేయాలి మనకి, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వీ షుడ్ హ్యావ్, బ్యాట్ ఫైల్, బ్యాచ్ ఫైల్, విండోస్ బ్యాచ్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని .bat ఫైల్ అని సేవ్ చేయాలి. ఈ ఫైల్స్ ఎక్కడ వర్క్ అవుతాయి, ఓన్లీ లైనెక్స్ మిషన్లో వర్క్ అవుతాయి. ఎందుకంటే మనకి లైనెక్స్ సర్వర్ యూజ్ చేయొచ్చు ఆర్ విండోస్ సర్వర్ యూజ్ చేయొచ్చు. అది మనం చెప్పలేం కదా, వాడు ఏం చేస్తాడు, రెండు ఇచ్చాడు ఇక్కడ, లైనెక్స్ వర్షన్ కావాల్సిన ఇచ్చాడు యాజ్ వెల్ యాజ్ విండోస్కి సంబంధించినవి కూడా ఇచ్చాడు. నీకు లైనెక్స్లో వర్క్ చేస్తే డైరెక్ట్ నువ్వు ఇక్కడ ఈ ఫోల్డర్ బిన్ ఫోల్డర్లోకి వచ్చి నీకు కావాల్సిన ఫైల్స్ ఇక్కడ ఉంటే చూసుకో అని చెప్తున్నాను. లేదు ఇఫ్ యు ఆర్ యూజింగ్ విండోస్ మిషన్ అంటే యూ కెన్ గో టు ద విండోస్ అని చెప్తున్నాను. ఈ విండోస్లో ఇక్కడ అన్ని ఏం ఫైల్స్ ఉన్నాయి, .batch ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అక్కడ కనిపించకపోతే ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్టెన్షన్. ఓకే, విండోస్ బ్యాచ్ ఫైల్, వీటి ఎక్స్టెన్షన్ చూసి ఓపెన్ చేస్తుంటే ఏముంటాయి, ఏం ఫైల్స్ ఉంటాయి, .bat అని ఉంటుంది. ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ చూడాలంటే ఏం చేయాలి, రైట్ క్లిక్ చేసి షో మోర్, ఇక్కడ ప్రాపర్టీస్ అనండి. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ కనిపిస్తుందా సమ్వేర్, టైప్ ఆఫ్ ఫైల్ ఈస్ .batch ఫైల్. ఓకే, అంటే ఇది ఈ .batch ఫైల్ ఎగ్జిక్యూటబుల్ ఇన్ ద విండోస్ మిషన్ కదా. అంటే మనకు కావాల్సిన ఫైల్స్ ఏంటి ఇక్కడ విండోస్లో కాబట్టి ఈ ఫైల్. ఓకేనా, సో ఇప్పుడు మనకు కఫ్కా జస్ట్ ఇది ఇన్స్టాల్ చేయట్లేదు. ఓకే, ఒక ఫోల్డర్ డౌన్లోడ్ చేసాం, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, ఒక పర్టికులర్ లొకేషన్లో పెట్టాను. ఐఎమ్ నాట్ ఇన్స్టాలింగ్ ఇట్. ఓకే, ఎక్లిప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఒక ఫోల్డర్ జిప్ ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ నుండి ఎక్లిప్స్ రన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఫోల్డర్ ఎక్స్ట్రాక్ట్ చేసి క్లిక్ చేస్తున్నారో దాన్ని ఏమంటారంటే నార్మల్గా స్టార్ట్ చేయడం అంటారు. ఎప్పుడైతే మీరు ఎక్లిప్స్ EXE ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా దాన్ని సర్వీస్ అంటారు, విండోస్ సర్వీస్ అని అంటారు, OS సర్వీస్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సర్వీస్ లాగంటే అది ఆల్వేస్ రన్ అవ్వదు, ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడే. ఇక్కడ కఫ్కా మనకి ఎప్పుడు కావాలో అప్పుడే రన్ చేసుకోవాలి కదా. విండోస్ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందా, యాజ్ ఏ సర్వీస్గా రన్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ సర్వీస్గా రన్ చేయాలంటే EXE ఫైల్ యూజ్ చేయాలి. జావా ఆల్వేస్ మనకు కావాలి కాబట్టి ఏం చేస్తాం, జావాని ఇన్స్టాల్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేసి యూజ్ చేసుకోం. గాట్ ఇట్, ఇన్స్టాల్ చేయగానే అది ఎక్కడికి వెళ్తుంది, ప్రోగ్రామ్ ఫైల్లో వెళ్తుంది. విండోస్ స్టార్ట్ అవ్వగానే జావా ఆల్వేస్ రెడీ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా జావా రెడీగా ఉంటుంది. కానీ ఇక్కడ కఫ్కా ఏంటి, వెనెవర్ ఐ రిక్వైర్డ్ ఐ విల్ స్టార్ట్, అదర్వైజ్ ఐ డోంట్ రిక్వైర్డ్ ఇట్. అలాంటప్పుడు స్టార్ట్ చేసి పెడితే ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ మెమరీ, మన ర్యామ్ సైజ్ని ఆక్యుపై చేస్తుంది. అంటే మన మిషన్ సర్వర్ ఏమవుతుంది, లోడ్ పడి స్లో అవుతుంది కదా. ఇప్పుడు కావాలో అప్పుడే రన్ చేయడానికి ఇలాంటి సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చాక విండోస్ మిషన్లో బ్యాట్ అని. మరి ఇప్పుడు ఇందులో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, విచ్ ఫైల్ ఐ షుడ్ స్టార్ట్ కదా. ఫస్ట్ నీకు ఒక జూ ఉందనుకో, జూ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ జూ కీపర్ ఉండాలి. జూ కీపర్ లేకపోతే ఏమవుతుంది, జూ ఇప్పుడు వాటి ఫుడ్ ఏమో ఎవరు అరేంజ్ చేయాలి, దేనికి ఏ ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ ఎవరికి తెలుసుంటాయి, జూ కీపర్కే తెలుసుంటాయి. అలాగే ఇక్కడ ఫస్ట్ కఫ్కాని స్టార్ట్ చేయగానే ఈడ కూడా జూ కీపర్ అని సేమ్ పెట్టారు. ఓకే, ఇక్కడ నేమ్ వేరేం లేదు, జస్ట్ జూ కీపర్ సర్వీస్ అని ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ జెడ్తో స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ స్టార్ట్ జూ కీపర్ సర్వర్. ఓకే, జూ కీపర్ సర్వర్ స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, రెండు ఉన్నాయి. ఓకేనా, అంటే ఈ జూ కీపర్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, అంతే కదా. మనం ఏదైనా జూ స్టార్ట్ చేసినట్టు ఖచ్చితంగా ఆ ఎనిమల్స్ చూసుకునేవాడు ఉండాలి, లేకపోతే అవి బయటికి వెళ్ళిపోవచ్చు, మన వాళ్ళే లోపలికి వెళ్ళిపోవచ్చు కదా, ఏమైనా చేయొచ్చు. సమ్మన్ షుడ్ బి దేర్ టు మెయింటైన్. సో ఇక్కడ జూ కీపర్ ఉంటాడు, ఆ జూ కీపర్ స్టార్ట్ చేయాలంటే వీడు స్టార్ట్ చేయాలనంటే వీటికి సమ్ ఇన్ఫర్మేషన్ కావాలి, కాన్ఫిగరేషన్స్ కావాలి. వీడు డైరెక్ట్ స్టార్ట్ అవ్వడు, నేను స్టార్ట్ అవ్వాలంటే ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలని అంటే నాకు ఏదైనా డాటా వచ్చింది, ల్యాబ్స్ వచ్చాయి, ఇవన్నీ నేను ఎక్కడ సేవ్ చేయాలి, నాకు కాన్ఫిగరేషన్ సెట్ చేయమని అడుగుతాను. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏదో టెంప్ ఫోల్డర్లో పెట్టాను అనుకో, ఏమవుతుంది, టెంప్ ఫోల్డర్లో డేటా సేవ్ చేస్తే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ సేవ్ టెంప్ ఫోల్డర్. మనం సీల్లో డీ డ్రైవ్లో ఎక్కడో ఒక డేటా సేవ్ చేస్తున్నాం, అదే టెంప్ ఫోల్డర్లో పెడితే ఏమవుతుంది, అరేజ్ అయిపోతుంది. సిస్టమ్ స్టాప్ చేయగానే టెంప్ డేటా లేదా మెమరీ, దానికి ఒక ర్యాండమ్ మెమరీ ఉంటుంది, 1 GB 2 GB ఉంటుంది. మెమరీ ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుంది,
మీరు సింపుల్గా జీమెయిల్ తీసేసుకోండి. మీరు డిలీట్ చేయగానే ట్రాష్ ఫోల్డర్లోకి వెళ్ళి జీమెయిల్ వెళ్ళిపోద్దా? వెళ్ళిపోదు. సమ్ సర్టన్ టైం వరకు ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే దాని మెమరీ ఎక్కువ అవుతుందో ఫోల్డర్ ఫైల్స్ అన్నింటినీ డిలీట్ చేస్తుంది. దానికోసం ఇక్కడ ఇన్బాక్స్లో సేవ్ చేసుకుంటాము. ఇలాగనే ఇక్కడ ఏంటంటే ఈ బిన్లో కూడా ఇక్కడ వీడికి వస్తే దీనికి కావాల్సిన కాన్ఫిగరేషన్, జూ కీపర్ సర్వర్కి కావాల్సిన కాన్ఫిగరేషన్ ఇక్కడ అంటే ఇక్కడ కాన్ఫిగ్ ఫోల్డర్ ఉంది. ప్యారలల్గా బిన్కి కాన్ఫిగ్ ఫోల్డర్ ఉంది. ఇక్కడ జూ కీపర్ అనే సర్వీస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ జూ కీపర్ ఉందా, జూ కీపర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకే, ఇదేం ప్రాపర్టీస్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్, రైట్? ఇది ఉంది కదా ప్రాపర్టీస్ సోర్స్ ఫైల్. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ దీని ఎక్స్టెన్షన్ ఏముంటుంది ఇప్పుడు ఇక్కడ ఏముంది డాట్ ప్రాపర్టీస్. మన అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో ఏం మెయింటైన్ చేస్తున్నాం, కాన్ఫిగరేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ జూ కీపర్ సర్వర్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం అన్నట్టు. ఓకే, దానికి ఏం కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అంటే ఒక్కటే అడుగుతుంది ఇక్కడ. నాకు ఏదైనా డేటా వచ్చినప్పుడు లాగ్స్ కానీ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు నేను ఏ లొకేషన్లో పెట్టాలో ఆ లొకేషన్ నేమ్ నాకు ఇవ్వమని అడుగుతుంది. ఓకే ఫైన్, ఇది ఒకటి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది. ఇవన్నీ ఎక్సెప్షనల్. ఓకే, మీకు ఆప్షనల్ అవి తెలుసుకోకపోయినా ఇదంటే మీరు మీ జూ కీపర్ డేటాను మెయింటైన్ చేయాలి అని అంటే వీడికి వచ్చి డైరెక్ట్ లొకేషన్ మార్చుకోవాలి. కాఫ్కా డేటా ఏదైనా జనరేట్ అయింది ఉంటుంది కదా, అది జనరేట్ అయింది ఈ లొకేషన్లోకి వచ్చి సేవ్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని స్టార్ట్ చేయాలి, ఈ సర్వీస్ను స్టార్ట్ చేయాలి. ఈ సర్వీస్ను స్టార్ట్ చేయాలంటే మనకి ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు మనకు తెలుసు బిన్లో విండోస్లో జూ కీపర్ సర్వర్ స్టార్ట్ డాట్ బ్యాచ్ ఫైల్ అనేది ఉంది, రైట్? ఇక్కడే ఉంది కదా. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే విండోస్ కాఫ్కాలో బిన్లో విండోస్లో మనకు జూ కీపర్ స్టార్ట్ సర్వీస్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, జూ కీపర్ సర్వర్ స్టార్ట్, నేను అదే కమాండ్ యూజ్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఏం యూజ్ చేస్తా, జూ కీపర్ సర్వర్ స్టార్ట్ డాట్ బ్యాచ్ అని యూజ్ చేస్తా. ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ స్టార్ట్ బ్యాచ్ క్లియర్. బట్ ఇది రన్ చేయాలంటే దీనికి సపోర్టింగ్ ఫైల్ కావాలి, దీనికి కావాల్సిన సపోర్టింగ్ ఫైల్ కావాలి. ఇది ఇండివిజువల్గా రన్ అవ్వదు. దీనికి సపోర్టింగ్ ఫైల్ కావాలంటే ఏంటంటే దీనికి కావాల్సిన జూ కీపర్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంది, డాట్ కాన్ఫిగ్లో ఇక్కడ కాన్ఫిగ్లో ఇక్కడ జూ కీపర్ ఫైల్ ఉంది. క్లియర్. ఇప్పుడు ఈ జూ కీపర్ ఫైల్ కూడా యూజ్ చేస్తున్నాను. క్లియర్, అంటే ఈ బ్యాచ్ రన్ అవ్వాలంటే యూ షుడ్ రన్ జూ కీపర్ ఫైల్. సో ఇప్పుడు ఇది తీసేసుకొని కాపీ చేసుకొని నేను ఏం చేయాలి, జస్ట్ కాపీ దిస్ కమాండ్. ఫస్ట్ కమాండ్ ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలి, జూ కీపర్ని స్టార్ట్ చేయాలి. ఓకే, కాఫ్కా స్టార్ట్ చేయాలండి. ఈ జూ కీపర్ స్టార్ట్ చేసినాక ఎక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్ ఎక్కడ పడితే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఎక్కడికి వెళ్ళాలి, కాఫ్కా ఫోల్డర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యింది, కాఫ్కా ఫోల్డర్ ఇక్కడ ఉంది కదా, వీడికి వచ్చి ఇక్కడ సిఎండిని ఓపెన్ చేయాలి. ఓకే, సిఎండి ఎలా ఓపెన్ చేస్తారు, ఇక్కడ రైట్ క్లిక్ చేసి యూ కెన్ ఓపెన్ ఇయర్, ఓపెన్ యాజ్ ఏ టర్మినల్, లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసి యూ కెన్ టైప్ సిఎండి. ఓకే, అది ఏ లొకేషన్లో ఓపెన్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది కాఫ్కాలో ఓపెన్ చేస్తుంది, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డైరెక్ట్ ఇది ఇచ్చేస్తాను. ఫస్ట్ కమాండ్ మీకు ఆల్రెడీ స్లాక్లో షేర్ చేశాను. స్టార్ట్ చేయని ఇది ఏం చేస్తుంది, జూ కీపర్ని స్టార్ట్ చేస్తుంది, రైట్? ఇక్కడ ఏముంటుంది, జూ కీపర్ ఈ స్టార్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ ఇఫ్ యూ సీ ఇయర్ సమ్వేర్ మీకు స్టార్ట్ కమాండ్ అది చేస్తుంది. ఇక్కడ స్టార్టెడ్, రైట్? జూ కీపర్ స్టార్ట్ అయింది త్రూ విచ్ పోర్ట్ నెంబర్, ఇక్కడ ఇది. ఈ పోర్ట్ నెంబర్ మీరు మార్చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఫైల్. కాన్ఫిగరేషన్ ఫైల్లో నాకు ఈ పోర్ట్ నెంబర్ ఉంది, ఈ పోర్ట్ నెంబర్తో నాకు ఆల్రెడీ వేరే సర్వీస్ ఉంది సార్ అనుకుంటే యూ కెన్ గో ఇయర్ కాన్ఫిగ్లో యూ కెన్ ఓపెన్ ద జూ కీపర్ ప్రాపర్టీస్ ఫైల్. జూ కీపర్ ప్రాపర్టీస్లో ఇక్కడ పోర్ట్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇలాంటి మైక్రో సర్వీస్ ఒకటి స్టార్ట్ చేసావు, దానికి 2181 అనే పోర్ట్ నెంబర్ ఇచ్చావు. అలాంటప్పుడు ఏముంటుంది, ఆల్రెడీ ఇట్స్ రన్నింగ్ విత్ సమ్ సర్వీస్ అని ఉంటుంది. అప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఫస్ట్ జూ కీపర్ స్టార్ట్ అయింది. ఓకే, జూ కీపర్ స్టార్ట్ అయింది, కానీ ఇదేంటి, దీనికి మనకు కాఫ్కా సర్వర్ ఉండాలి. ఈ జూ కీపర్ దేనికి యూజ్ చేస్తున్నాం, కాఫ్కాలో వచ్చే మెసేజెస్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా, దీనికి మనం కాఫ్కా సర్వీస్ని స్టార్ట్ చేయాలి. ఈ కాఫ్కా సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే సేమ్ వే ఇది ఉంది కదా, ఇది కూడా విండోస్లో కాఫ్కా సర్వర్ స్టార్ట్ బ్యాట్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే విండోస్లో ద వీడియో. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం కాఫ్కా సర్వర్ని స్టార్ట్ చేయాలి. ఓకే, అది ఎక్కడ ఉంటుంది, విండోస్ కదా, మనం ఇక్కడికి వచ్చేసి బిన్లో ఇక్కడ విండోస్లో మనకు
కఫ్కా సర్వర్ స్టార్ట్ అని వస్తుంది. ఎక్కడ ఉంది అది? యా, కఫ్కా సర్వర్ స్టార్ట్ బ్యాచ్. ఓకే, దీనికి కూడా ఒక సపోర్టింగ్ ఫైల్ అవసరం. ఏదైనా స్పెషల్ కాన్ఫిగరేషన్ కావాలంటే ఇట్ ఈస్ ఆల్సో నీడ్ సమ్ సపోర్టింగ్ ఫైల్. అదేంటి? కాన్ఫిగ్లో ఉన్న సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఇది జూకీపర్ ప్రాపర్టీస్ ఫైల్ కదా, ఈ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంది? యూ కెన్ గో టు ద కాన్ఫిగ్. ఇక్కడ యూ కెన్ యూజ్ ద సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఈ సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో ఏముంటాయి అని అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఇంకా లాగ్స్, జనరేట్ అయిన లాగ్స్ కూడా నువ్వు ఇక్కడ డ్రైవర్ నేమ్ మార్చుకోవచ్చు. అంటే ఏదైనా లాగ్స్ జనరేట్ అవుతాయి కదా, ఆ లాగ్స్ని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి టెంప్ ఫోల్డర్లో ఉంటే అవి ఎగిరిపోతాయి. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో కఫ్కాలో చెక్ చేసుకోవడానికి ఇక్కడ లాగ్ మెయింటైన్ చేయొచ్చు. దాని సైజ్ ఏంటి, ఇదంతా ఏంటి, ఇవన్నీ సమ్ ఎక్స్ట్రా, మీకు విఎన్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? ద సెకండ్ కమాండ్. ఓకే, ఇది ఇక్కడే కంట్రోల్ సి అంటే జూకీపర్ స్టాప్ అయిపోద్ది. దీనిలా ఇది కీప్ రన్నింగ్ అవుతూనే ఉండాలి. ఓకే, దీన్ని టచ్ చేయకుండా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనకు కఫ్కా సర్వర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, ఈ రూట్ ఫోల్డర్లోకి వచ్చి ఓపెన్ న్యూ టర్మినల్. ఈ న్యూ టర్మినల్ వచ్చినాక లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది? మనకు కఫ్కా సర్వర్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇక్కడ ఏమైంది? మెసేజింగ్ క్యూ అనేది అప్లో ఉంది. చెప్పండిగా ఒకటి కీప్ అప్ ఉంచాలని. వీడు ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు, వీడు రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఓకే, వీడు రెడీగా ఉన్నాడు, ఫైన్. వీడు ఆల్వేస్ రన్ అవుతూనే ఉంటాడు. వీడిని డౌన్ చేసామంటే మనకు సర్వీసెస్ వర్క్ అవ్వవు. వీడు ఆల్వేస్ రన్ అవుతూనే ఉండాలి. ఓకే, ఈ సర్వీస్ ఎప్పుడు కీప్ రన్ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక సమ్ పోర్ట్ నెంబర్ అని ఇస్తుంది ఇక్కడ. సర్వర్ డాట్ ప్రాపర్టీస్లో పోర్ట్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది సమ్ పోర్ట్ నెంబర్ అని ఇస్తుంది. కనిపించిందా? చూపిస్తుంది. పోర్ట్ నెంబర్ స్టార్ట్ విత్ 9092. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటంటే 9092. మరి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఎస్ అది చెప్పిన కదా, జూకీపర్ ఏ పోర్ట్ నెంబర్తో స్టార్ట్ చేయాలంటే ఈ జూకీపర్ ప్రాపర్టీస్లో ఉంటుంది. సర్వర్ దేంతో స్టార్ట్ అవుతుంది చెక్ చేయాలంటే సర్వర్ డాట్ ప్రాపర్టీస్లో ఉంటుంది. సో కెన్ గో ఇయర్ కాన్ఫిగ్లోకి వెళ్ళి ఇక్కడ సర్వర్ ఉంటుంది కదా, సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పోర్ట్ నెంబర్ సమ్వేర్ పోర్ట్ నెంబర్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని జూకీపర్లు దీనికి దానికి ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే ఇలా జూకీపర్ కనెక్ట్ అని ఉంది కదా, జూకీపర్ ఆల్రెడీ ఈ పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది కదా, దీన్ని దానికి ఇలా ఇంటిగ్రేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, వెర్ ఈస్ పోర్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చింది డిఫాల్ట్గా 9092 తోటే ఉంటుంది, కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు అనుకుంటా. ఓకే, డిఫాల్ట్గా 9092తో స్టార్ట్ అవుతుంది, కావాలంటే మనం మార్చుకోవచ్చాము. ఓకే, ఇది 9092తో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది? జూకీపర్ రెడీగా ఉంది, వి హ్యావ్ ఏ కఫ్కా సర్వర్ కూడా రెడీగా ఉంది కదా. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వీటిని యూజ్ చేసుకోవాలంటే 2 అదర్ సర్వీసెస్ ఉండాలి కదా. ఆ 2 అదర్ సర్వీస్ ఏం చేయాలి? వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక టాపిక్ని క్రియేట్ చేయాలి, ఒక టాపిక్ నేమ్ని క్రియేట్ చేయాలి కదా. అంటే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అయ్యేది త్రూ టాపిక్ నేమ్. సో దాన్ని క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే నెక్స్ట్ కమాండ్ ఇది. సో ఇక్కడ టాపిక్ నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో లెట్స్ సే దిస్ ఈస్ ఏమనుకుందామంటే ఎస్సిసి ల్యాబ్స్. ఇక్కడ టాపిక్ నేమ్ ఏంటి? ఎస్సిసి ల్యాబ్స్. ఈ టాపిక్ నేను క్రియేట్ చేయాలి. సేమ్ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ క్రియేట్ చేసి ఏం చేస్తున్నా కఫ్కా సర్వర్ అనేది లోకల్ వస్తు దీంతో రన్ అవుతుంది అని చెప్పేస్తున్నా. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని లిజన్ చేయడానికి. ఓకే, ఈ టాపిక్ని దీనికి అర్థం చేయడానికి ఫస్ట్ నేను టాపిక్ని క్రియేట్ చేస్తాను. ఓకే, టాపిక్ నేమ్ ఏంటంటే ఎస్ఎస్సి ల్యాబ్స్. సో దాన్ని క్రియేట్ చేయడానికి ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? కాన్ఫిగ్లోకి వెళ్ళి కఫ్కా రైట్ ఓపెన్ ఎగ్జిక్యూట్ చేయండి. టాపిక్ ఈజ్ క్రియేటెడ్ కదా, టాపిక్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన టాపిక్ని నువ్వు ఇక్కడికి వెళ్ళి కఫ్కా సర్వర్లోకి వెళ్ళి చూస్తే నీకు ఇక్కడ లాగ్స్లో కనిపించేస్తుంది. ఓకే, ఇక్కడ ఏముంటుంది?
ఎస్ఎస్సి ఎస్ఎస్సి ల్యాబ్స్ అనే టాపిక్ క్రియేట్ అయింది ఇక్కడ, రైట్? ఇక్కడ కనిపిస్తుందా? క్రియేటింగ్ టాపిక్ ఎస్ఎస్సి ల్యాబ్స్ విత్ ద కాన్ఫిగరేషన్ సంథింగ్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. టాపిక్ అనేది క్రియేట్ అయింది. క్లియర్? ఇప్పుడు టాపిక్ రెడీగా ఉంది, సర్వర్ అప్ అయింది, టాపిక్ రెడీ ఉంది. ఇప్పుడు మనకి ఎవరు కావాలి? ప్రొడ్యూసర్ కావాలి, కన్జ్యూమర్ కావాలి. ఓకే, ఫస్ట్ ప్రొడ్యూసర్ని ఎలా క్రియేట్ చేయాలి? ప్రొడ్యూసర్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వీ కెన్ గో ఫర్ ద డిఫరెంట్ టర్మినల్. మీరు ఇక్కడ ఇదే కావాలంటే టాపిక్ ఆల్రెడీ క్రియేట్ అయింది, ఇది మళ్ళీ ఇది రన్ అవుతలేదు. దిస్ ఇస్ క్రియేటెడ్, కేమ్ అవుట్. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ని తీసేసుకున్నాం. లైక్ ప్రొడ్యూసర్ని క్రియేట్ చేయాలంటే ఉండసేంటి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ప్రొడ్యూసర్ అనేటువంటి ఈ కమాండ్ యూజ్ చేయాలి. నేను ఏం చేస్తున్నా అంటే వాట్ ఇది డిస్క్రైబ్ చేయడం అంటే యాక్చువల్గా ఇదేంటి డిస్క్రైబ్ చేయడం అని అంటే చెప్తాను. ఫస్ట్ ఈ డిస్క్రైబర్ ఏంటంటే యాక్చువల్ టాపిక్ క్రియేట్ అయింది, ఓకే. ఆ క్రియేట్ అయిన టాపిక్లో ఇంతవరకు ఏమైనా మెసేజెస్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవడానికి. ప్రాపర్టీస్ అంటే ఈ టాపిక్ మీద ఏమైనా యాక్షన్స్ జరిగాయా లేదా అని తెలుసుకోవడానికి. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది? పార్టిసిపేషన్స్ 0. ఓకే, అంటే మనం టాపిక్ క్రియేట్ చేస్తాం, ఇంతవరకు ఎవరు ఇంటరాక్ట్ అవ్వలేదు దీంతో. ఈ టాపిక్ అవ్వలేదు, లీడర్ ఏంటి ఇదంతా ఓకే, రిప్లికాస్ ఏంటి ఇవన్నీ మీరు మర్చిపోండి. ఓకే, జస్ట్ ఈ టాపిక్ని ఇంతవరకు క్రియేట్ చేసాం కానీ నో బడీ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఎవరు కావాలి? ఫస్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు ఈ టాపిక్ ఒక మెసేజ్ పంపించాలి. అలాంటప్పుడే కన్జ్యూమర్ అనేవాడు ఆ మెసేజ్ని తీసేసుకుంటాడు, రైట్? ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ని క్రియేట్ చేయడానికి మనకి సేమ్ విండోస్లోనే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, కఫ్కా టాపిక్ క్రియేట్ చేయడానికి కఫ్కా టాపిక్ డాట్ బ్యాచ్ యూజ్ చేశాను, రైట్? సో ఈ డిస్క్రైబ్ చేయడానికి కఫ్కా టాపిక్ బ్యాచ్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్కి ఏం చేశాను? కఫ్కా కన్సోల్ ప్రొడ్యూసర్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నా. యూజ్ చేసి మనం ఏదైతే టాపిక్ నేమ్ క్రియేట్ చేసామో ఆ టాపిక్ నేమ్కి ఇవన్నీ ఇక్కడ అటాచ్ చేస్తాను. ఓకే, ఇది ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చింది కాబట్టి ఐ కెన్ యూజ్ ద సేమ్ వన్. ఓకే, ఇది ఐడియల్గా ఉంది కాబట్టి ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, ఇది యూజ్ చేయగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నీకు ఏదైనా టెక్స్ట్ పంపి అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నా? ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్సి ల్యాబ్స్ అని అంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ పంపించా, ఎంటర్ చేయలేదు ఇంకా. ఓకే, బట్ ఎంటర్ చేసే ముందు నేను ఏం చేస్తాను అంటే కన్జ్యూమర్ని కూడా అప్ చేస్తాను. వీడు మెసేజ్ పంపగానే వాడు ఏమంటే రిసీవ్ చేసుకోవాలి కదా. ఓకే, దానికోసం ఏం చేస్తుంటే నేను నెక్స్ట్ కన్జ్యూమర్ని కూడా అప్లై చేయాలి. ఓకే, నేను ఇక్కడ అలో అని ఎంటర్ చేశాను. ఓకే, అలో అనేవాడు ఆటోమేటిక్గా వచ్చేసింది. వాడు అంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడు పంపిస్తున్నాడు, వాడు ఏమంటే రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే సర్వర్ స్టిల్ అప్లోనే ఉంది కదా. ఓకే, ఇప్పుడు వీడికి వచ్చేసాను. లెట్స్ సే మళ్ళీ ఐఎమ్ సెండింగ్. ఓకే, ఎంటర్ చేశాను. ఫ్లైర్ ఇది క్యూలోకి వెళ్ళిపోయింది, ఆ టాపిక్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా వాడు రిసీవ్ చేసేసుకున్నాడు. ఓకే, ఇదంతా ఏం జరుగుతుంది? ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అసింక్రనస్ వేలో జరుగుతుంది. వీడు వెయిట్ చేస్తున్నాడా? వాడు వెయిట్ చేస్తున్నాడా? దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అసింక్రనస్ వే. సింక్రనస్ వే అంటే ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నట్టే వీ హ్యావ్ ఎ 2 సర్వీస్. వన్ ఈజ్ ఏంటంటే క్యాబ్ బుక్ యూజర్. ఓకే, అంటే వీడు కస్టమర్ క్యాబ్ను బుక్ చేశాడు. ఇంకోటి ఏంటంటే క్యాబ్ డ్రైవర్. ఈ డ్రైవర్ అనేవాడు ఉన్నాడు. సో బుక్ అయిపోయినాక వీడు ఏం చేస్తున్నాడు అంటే బుక్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ బుక్ అయిపోయింది. వీడి తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ క్యాబ్ యూజర్ అనేవాడు వీడు లొకేషన్ అడుగుతున్నాడు. ఏమని? డ్రైవర్ని లొకేషన్ అడుగుతున్నాడు. ఓకే, క్యాబ్ లొకేషన్ అనేది అడుగుతున్నాడు. అంటే లొకేషన్ ఎక్కడ ఉంది కీప్ రిఫ్రెష్ చేస్తూ చూస్తున్నాడు. అంటే క్యాబ్ ముందుకు వెళ్తుందా లేదా, దాని లాంగిట్యూడ్ అనేది లాటిట్యూడ్ అనేది మారుతుందా లేదా అని చెక్ చేస్తున్నాడు అన్నట్టు మ్యాప్లో, రైట్? మ్యాప్లో క్యాబ్ వస్తుంటుంది కదా, వస్తున్నప్పుడు దాని లొకేషన్ షేర్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాడు. ఓకే, దానికోసం ఇక్కడ ఏం చేశాడు అని అంటే ఇక్కడ నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఈ అప్లికేషన్లో నాకు ఎండ్ పాయింట్ ఏం లేదు, జస్ట్ ఐ హ్యావ్ వన్ సర్వీస్లో ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వీస్ క్రియేట్ చేయడానికి ఎలా క్రియేట్ చేయాలి ఇదంతా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే మనకి ఏంటంటే ఫస్ట్ form.xmlలో మనకు 2 డిపెండెన్సీస్ అవసరం. ఏంటి? ఒకటి స్టార్టర్ వెబ్, కఫ్కా. ఓకే, వీటిని ఎలా క్రియేట్ చేయాలి అని అంటే యూ నో రైట్, స్ప్రింగ్ బూట్ IO ఇనిషియలైజర్. స్ప్రింగ్ బూట్ ఇనిషియలైజర్కి వెళ్ళి ఇక్కడ ఇనిషియలైజర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోండి అని అంటే ఇక్కడ మావెన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏదైనా స్ప్రింగ్ బూట్ వర్షన్ కావాలంటే ఆ స్ప్రింగ్ బూట్ వర్షన్. తర్వాత ఇక్కడ మన క్యాబ్ బుక్ సర్వర్ యూజర్ అని ఉంది కదా, బుక్ యూజర్. ఓకే,
ఓకే, ఇది మన అప్లికేషన్ నేమ్. దాని ప్యాకేజ్ నేమ్ మార్చుకోవాలంటే ప్యాకేజ్ నేమ్ మార్చేసుకోండి. సో దీన్ని నేను ఎస్ఎస్సి ల్యాబ్స్ అని పెట్టాను. ఓకే, తర్వాత దీనికి నాకు 2 డిపెండెన్సీస్ అవసరం. వన్ ఈజ్ ఏంటంటే రెస్ట్ ఏపీఎస్ రాయాలి కాబట్టి మనకి ఏ డిపెండెన్సీ కావాలి, స్ప్రింగ్ వెబ్. రెస్ట్ ఏపీఎస్ రాసిన వాటి ఇక్కడ ఏంది, హ్యాండ్లింగ్ రెస్ట్ వెబ్ సర్వీస్ కదా, ఇది యాడ్ చేయాలి. సో మనకి ఇక్కడ అసింక్రనస్ కమ్యూనికేషన్ కావాలి కాబట్టి వీ నీడ్ ఏ కఫ్కా. ఓకే, సో ఇది అపాచీ కఫ్కా. ఇది ఏంటంటే పబ్లిక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు, స్టోరు, ప్రాసెస్ స్ట్రీమ్స్ ఫర్ ద రికార్డ్స్. ఓకే, దీనికోసం ఈ రెండు యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసినాక జనరేట్ అన్నట్టు. ఓకే, జనరేట్ అనేది ఏం చేస్తుంది, ఒక ఫోల్డర్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి, యూజర్ డ్రైవర్ అనే యాప్ తీసేసుకో, జస్ట్ నేమ్ చేంజ్ చేయండి, సేమ్ 2 డ్రైవర్స్ను చేసేసుకొని జనరేట్ చేయండి. ఓకే, జనరేట్ చేసి వీటిని ఇంటెలిజెంట్లో ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ మనకి ఇక్కడ యూజర్ అనేవాడు ఉన్నాడు, వీడెవరు ఇక్కడ కన్జ్యూమర్, వీడు లిజనర్, వీడు కన్జ్యూమర్. ఓకే, అంటే వీడు ఒక సర్వీస్ని అంటే క్యాబ్ లొకేషన్ అనే టాపిక్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. ఆ టాపిక్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేసాక ఫస్ట్ మనకి ఏంటి, ఇక్కడ క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాం. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కఫ్కా కాన్ఫిగరేషన్ చేస్తాను. ఇక్కడ అంటే జావా ఫైల్లో ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలని అంటే @కాన్ఫిగరేషన్ అనోటేషన్ యూజ్ చేస్తాం. ఓకే, ఏదైనా ఒక క్లాస్లో జావా కోడ్తో కాన్ఫిగరేషన్ చేయాలంటే వి యూజ్ కాన్ఫిగరేషన్. ఓకే, కాన్ఫిగరేషన్ అనే అనోటేషన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక బీన్ క్రియేట్ చేస్తున్నా. బీన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, బీన్ అంటే ఏంటి, ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అనుకోండి. ఓకే, సింగిల్ టన్ బీన్ అంటే ఇప్పుడు ఒక ఈ న్యూ టాపిక్ అనే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, దాని టైప్ అందుకే ఇదేంటి, న్యూ టాపిక్. ఈ న్యూ టాపిక్ అనేది ఎక్కడ నుండి వస్తుంది, విచ్ ఈస్ కమింగ్ త్రూ ద కఫ్కా. మనం యాడ్ చేసిన సర్వర్ ఉందా, డిపెండెన్సీ ఉందా, ఆ డిపెండెన్సీలోంచి ఈ క్లాస్ వస్తుంది న్యూ టాపిక్. సో ఈ న్యూ టాపిక్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఏమంటుందంటే, టాపిక్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టాపిక్ నేమ్ ఇవ్వమని అడుగుతుంది. ఓకే, స్ట్రింగ్. ఇది నేను ఏం చేస్తాను, కాన్స్టెంట్ ఫైల్లో పెట్టాను. క్యాబ్ లొకేషన్ అనేది నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఒక టాపిక్ని క్రియేట్ చేసి బిల్డ్ చేస్తున్నాను. ఈ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమవుతుంది అని అంటే, కఫ్కా అనేది ఒక క్యాబ్ లొకేషన్ అనే టాపిక్ నేమ్ని క్రియేట్ చేసి పెట్టేస్తుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అన్నట్టు. మనం ఇక్కడ టాపిక్ క్రియేట్ చేస్తాం కదా, ఈ కమాండ్ అయితే ఏది ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ బీన్ కాన్ఫిగరేషన్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ చేసేస్తుంది, ఒక టాపిక్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు టాపిక్ క్రియేట్ అయింది. ఓకే, ఇది ఎవరు, ప్రొడ్యూసర్ సైడే చేశాను నేను, ఇక్కడ కన్జ్యూమర్ సైడ్ చేయలేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ సెండ్ చేసే ముందు వాడికి టాపిక్ ఏంటో తెలియకుండా సెండ్ చేయలేడు కదా. సో అందుకే ఏం చేసాను, ప్రొడ్యూసర్ సైడ్ నేను ఒక కఫ్కా టాపిక్ అనేది క్రియేట్ చేశాను. ఓకే, డ్రైవర్ యూజర్ రైట్, డ్రైవర్ సైడ్. తర్వాత ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఒక కంట్రోలర్ క్రియేట్ చేశాను. రైట్, రెస్ట్ కంట్రోలర్ ఎలా క్రియేట్ చేయాలి. ఇదేంటి, క్యాబ్ లొకేషన్ కంట్రోలర్, ఒక కంట్రోలర్. ఇక్కడ ఇది లొకేషన్ అనే యూఆర్ఎల్ పాత్ ఇచ్చా. ఆ యూఆర్ఎల్ పాత్లో డైరెక్ట్ పుట్ మ్యాపింగ్ అంటే నాకు ఎప్పుడు అప్డేట్ కావాలి కదా, అప్డేట్ కావాలి కాబట్టి పుట్ మ్యాపింగ్ అని పెట్టాను. నాకు అప్డేట్ ఏంటి, ఇక్కడ నాకు లొకేషన్ కీప్ అప్డేట్ అవుతూ ఉండాలి కదా, దానికోసం పుట్ మ్యాపింగ్ అని పెట్టా. మీరు ఏ మ్యాపింగ్ అన్నా పెట్టుకోండి, ఇది డజంట్ మ్యాటర్. ఇక్కడ జస్ట్ ఇట్ చేయడానికి నేను పుట్ అని పెట్టాను. ఓకే, దీనికి సపరేట్ పాత్ ఇచ్చానా, ఇవ్వలేదు. జస్ట్ నేను ఇక్కడ నా పోస్ట్ మ్యాన్ నుండి పుట్ సెలెక్ట్ చేసుకొని ఈ లొకేషన్ ఇట్ చేయగానే ఈ పుట్ ఏపీఐ కాల్ అయిపోతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ మెన్షనింగ్ పాత్ టు దిస్ పర్టికులర్ మెథడ్ కదా. ఇక్కడ ఏదైనా మెథడ్కి కూడా మనం పాత్ ఇచ్చామంటే ఆ పాత్ కూడా షుడ్ ఇంక్లూడ్ ఇన్ ద యూఆర్ఎల్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా, అప్డేట్ అనే లొకేషన్ కాల్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నాకు ఇక్కడ గూగుల్ మ్యాప్ అనేది ఇంకో థర్డ్ పార్టీ లైబ్రరీ ఉంటుంది కదా, దానికి నేను ఇక్కడ కనెక్ట్ అవ్వలేదు కాకపోతే నాకు తెలుసు మ్యాప్ జనరల్గా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనే 2 నెంబర్స్ను పంపిస్తుంది కదా. ఆ 2 నెంబర్స్ని పంపించడానికి నేను ఏం చేశానంటే, ర్యాండమ్ మ్యాథ్స్, ఇక్కడ మ్యాథ్స్ అనేది ఒక క్లాస్ ఉంటుంది, దాంట్లో ర్యాండమ్ నెంబర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తానంటే ఒక నెంబర్ని జనరేట్ చేసి ఇస్తుంది. ఓకేనా, ఇలా నేను 2 నెంబర్స్ని జనరేట్ చేసిన ఈ ర్యాండమ్ నెంబర్స్ ఏ నెంబర్ ఇస్తుందో దానికే తెలియదు, ఇట్ విల్ జనరేట్ ర్యాండమ్లీ. ఓకే, ఈ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసి దీన్ని ఏం చేస్తున్నాను, నేను అప్డేట్ లొకేషన్ అంటే ఈ క్యాబ్ లొకేషన్ సర్వీస్ అనేది ఇంకో సర్వీస్ క్రియేట్ చేశా. ఆ సర్వీస్లో నాకు ఏముంది, ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉంది కదా, ఈ లొకేషన్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ లొకేషన్ వాడు పంపించేస్తున్నానంటే, ఈ పంపిన లొకేషన్ నేను ఎక్కడికి పంపించేస్తున్నానంటే ఇక ఫస్ట్ కఫ్కా టెంప్లెట్ యూజ్ చేశాను. ఈ కఫ్కా టెంప్లెట్ అంటే మనం అక్కడ ఆల్రెడీ మనం రిపోజిటరీలో డేటా సేవ్ చేసేటప్పుడు జేపీఐ టెంప్లెట్ యూజ్ చేస్తాం, జేపీఐ రిపోజిటరీ యూజ్ చేస్తాం కదా. సో అలాగని ఇక్కడ ఇది ఒక కఫ్కా టెంప్లెట్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక ఈ కఫ్కా టెంప్లెట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఆటో వైర్ చేస్తున్నాం. ఓకే, ఇది వేరే లైబ్రరీలో వచ్చిన సర్వీస్. ఇప్పుడు మన సర్వీస్ను కంట్రోలర్లో యూజ్ చేయాలంటే ఆటో వైర్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది మన సర్వీస్ అంటే
మన కోడ్లోనే ఉన్న సర్వీస్. ఈ సర్వీస్ నేను యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ కంట్రోలర్లో ఆటో వైర్ చేస్తున్నా, రైట్. బట్ ఇక్కడ నేను ఈ సర్వీస్కి వచ్చేసరికి ఇక్కడ దీన్ని ఆటో వైర్ చేస్తున్నా. ఇది ఎక్కడ నుండి వస్తుంది నాకు, మనం ఆల్రెడీ కఫ్కా డిపెండెన్సీ యాడ్ చేసాం కదా, ఆ డిపెండెన్సీలో వాడు ఒక సర్వీస్ యాడ్ చేశాడు. ఓకే, ఆ సర్వీస్ని నేను ఇక్కడ ఆటో వైర్ చేశాను. ఓకే, రిపోజిట్ కదా సర్వీస్, ఇట్స్ అ సర్వీస్. రిపోజిట్ అనుకో, సర్వీస్ అనుకో, అంటే కానీ ఇది మన కోడ్లో లేదు, ఆల్రెడీ వచ్చే డిపెండెన్స్లో ఉంది. ఆ క్లాస్ని డైరెక్ట్ తీసేసుకొని ఇక్కడ ఆటో వైర్ చేసాం. ఆటో వైర్ చేసేసాక ఈ కఫ్కాలో మనకి ఏంటంటే సెండ్ అనే మెథడ్ ఉంది. ఓకే, మన సర్వీస్లో ఇప్పుడు అప్డేట్ లొకేషన్ ఉంది కదా ఈ సర్వీస్లో, అలాగనే కఫ్కా టెంప్లెట్లో సెండ్ అనే మెథడ్ ఉంది. ఈ సెండ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, కీ వాల్యూ పేరుని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏ టాపిక్కి ఏం పంపించేస్తాం. మనం ఏదైతే టాపిక్ ఏం క్రియేట్ చేసాం, క్యాబ్ లొకేషన్ అనేది క్రియేట్ చేసాం. ఆ క్యాబ్ లొకేషన్ ఇక్కడ ఏంటి, నువ్వు జనరేట్ చేసిన ర్యాండమ్ నెంబర్. ఇక్కడ ఏం ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తా, ఇక్కడ చూస్తే మీరు నేను ఇక్కడ ర్యాండమ్ నెంబర్ తీసేసుకొని ర్యాండమ్గా ఒక నెంబర్ ఇది జనరేట్ చేసా, ప్లస్ కామన్ పెట్టి ఇది చేసి మొత్తం ఇది ఎంటైర్ దాన్ని ఒక స్ట్రింగ్ కంకాట్ చేసి స్ట్రింగ్గా పంపించేస్తుంది. స్ట్రింగ్ కంకాటినేషన్ తెలుసు కదా, ద సేమ్ వేలో ఒక నెంబరు కామా ఇంకో నెంబర్ జనరేట్ అయ్యి అది స్ట్రింగ్గా వెళ్ళిపోతుంది. అది ఈ జనరేట్ అయిన స్ట్రింగ్ని ఇది ఏం చేస్తుంది, ఈ సర్వీస్ కాల్ అవుతుంది. ఈ సర్వీస్ ఏం చేస్తుంది, కఫ్కాకి సెండ్ చేస్తుంది. ఈ కఫ్కాకి సెండ్ చేయగానే అది ఆటోమేటిక్గా ఎక్కడికి వస్తుందంటే ఈ కఫ్కా సర్వీస్లో ఇక్కడ కనిపించేస్తుంది. వాడు జనరేట్ చేసిన నెంబర్ అనేది ఇక్కడికి వచ్చేసేస్తుంది. ఓకేనా, ఇప్పుడు సెండర్ ఓకే, మనకు ఈడెవడు ప్రొడ్యూస్ చేశాడు. బట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, లిజన్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇది ఉంది కదా, స్టార్ట్ దిస్ సర్వీస్ని స్టార్ట్ చేసిన. సర్వీస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఏమవ్వాలి, మనకి ఇక్కడ క్యాబ్ లొకేషన్ అనే టాపిక్ క్రియేట్ అవ్వాలి. మీకు ఇక్కడ క్యాబ్ లొకేషన్ అనేది కనిపిస్తుందా, అప్లికేషన్ ల్యాబ్స్ నేను ఆల్రెడీ ఇదివరకు క్రియేట్ చేశాను కాబట్టి అది అవ్వట్లేదేమో. ఓకే, వన్సే క్రియేట్ అవుతుంది. లెట్ మీ క్రియేట్ న్యూ టాపిక్. ఓకే, స్టార్ట్ చేస్తున్నా, న్యూ లొకేషన్ క్రియేట్ చేస్తాను. క్యాబ్లో -న్యూ అనేది క్రియేట్ చేస్తాను. ఇది టాపిక్ నేమ్. ఓకే, ఇది స్టార్ట్ చేయగానే ఈ టాపిక్ అనేది మనకు కఫ్కా సర్వర్లో ఆటోమేటిక్గా ఓకే. ఇంకో లింకేజెస్ మిస్ చేశాను. నేను ఇక్కడ క్రియేట్ చేశాను, బట్ ఇక్కడ సెండ్ చేస్తున్నాను, రైట్. ఇక్కడ సెండ్ చేస్తున్నాను, అది సర్వీస్లోకి వెళ్తుంది. సర్వీస్ అనేది కఫ్కాకి సెండ్ చేస్తుంది. మరి ఈ అప్లికేషను ఈ సర్వర్కి ఎలా కనెక్ట్ అయింది, ఇక్కడ రన్ అయ్యే సర్వర్కి ఎలా కనెక్ట్ అయింది, సమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి కదా, దానికి లింకేజ్ ఇవ్వాలి కదా. ఎక్కడ ఇస్తున్న ఆ కాన్ఫిగరేషన్ అంటే మన సర్వీస్లోకి వెళ్తే యూ కెన్ సీ హియర్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో నా సర్వర్ ఏంటి, లోకల్ హోస్ట్ 909తో రన్ అవుతుంది. నేను పంపించే కీ అనేది ఏంటి, స్ట్రింగ్ కీ. ఓకే, వాల్యూని కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో పంపిస్తున్నాను ఇక్కడ చెప్తున్నాను. క్లియర్, ఈ 3 కీస్ ఉండాలి. ఈ కీస్ ఉంటేనే మనం వీ కెన్ కనెక్ట్ టు ద లోకల్ బూట్స్ట్రాప్ సర్వర్. ఓకే, ఇవి ఈ కాన్ఫిగరేషన్ లేకుండా నువ్వు స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా, మనకి ఇప్పుడు ఏమైంది, ఈ టాపిక్ తోటి మనకు ఇక్కడ టాపిక్ క్రియేట్ అవ్వాలి. కఫ్కా సర్వర్లో టాపిక్ క్రియేట్ అవ్వాలి. సి క్యాబ్ లొకేషన్ న్యూ అనేది క్రియేట్ అయింది. నేను ఆల్రెడీ ప్రీవియస్లో క్రియేట్ చేసి ఒకసారి రన్ చేసా కదా, అందుకోసం అది ఓల్డ్ టాపిక్స్ ఆల్రెడీ ఉంది. కొత్తది ఉంటే క్రియేట్ చేస్తుంది, ఆల్రెడీ ఓల్డ్ ఉంటే క్రియేట్ చేయదు. ఇప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఏమైంది, జూ కీపర్ అప్లో ఉన్నాడు, సర్వర్ అప్లో ఉంది, టాపిక్ క్రియేట్ అయింది, ప్రొడ్యూసర్ టాపిక్ను లిజన్ చేస్తున్నాడు, టాపిక్ సెండ్ చేసేస్తున్నాడు. ఓకేనా, కానీ ఇప్పుడు టాపిక్ క్రియేట్ అయింది, జస్ట్ టాపిక్ క్రియేట్ అయింది. ఓకే, టాపిక్ మాత్రమే క్రియేట్ అయింది, కానీ ఇది లిజన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ టాపిక్ ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేయాలి, మెసేజ్ పంపించాలి, రైట్. ఈ టాపిక్ పంపించాలంటే ఏం చేయాలంటే నేను డైరెక్ట్ పంపించకుండా ఇక్కడ ఒక ఏపీఐ కాల్ పెట్టాను లొకేషన్లో. ఇక్కడ ఏపీఐ కాల్ ఉందా, వీళ్ళు ఏపీఐ కాల్, నేను ఈ ఏపీఐని ఇచ్చేయగానే ఏపీఐ పోర్ట్ నెంబర్ 8081ను కంట్రోలర్లో లొకేషన్ అని ఉంది. అంటే ఈ పాత్తో నేను ఏపీఐని ఇచ్చేయగానే వీడు ఏం చేస్తాడంటే ఈ టాపిక్కి ర్యాండమ్ నెంబర్స్ని పంపిస్తాడు. ఎప్పటివరకు పంపిస్తాడంటే ఇక్కడ 100 తీసుకున్నాను, 100 తీసేసుకొని గ్రేటర్ దెన్ రేంజ్ 100 గ్రేటర్ దెన్ 0 కదా, అంటే 100 టైమ్స్ పంపించని చెప్పడానికి నేను ఒక బిజినెస్ లాజిక్ రాసేసుకున్నా. ఒక కాల్ పోగానే 1 సెకండ్ నేను వెయిట్ చేస్తున్నా. ఓకే, 1 సెకండ్ హోల్డ్లో పెట్టడానికి థ్రెడ్.
ఓకే, అంటే కొంచెం వెయిట్ చేయాలి కాబట్టి. సో ఇది జస్ట్ బిజినెస్ లాజిక్. ఈ లాజిక్ మీరు తర్వాత కూడా అర్థం చేసుకోండి. ఓకేనా, అంటే నేను 100 టైమ్స్ లొకేషన్ షేర్ చేస్తున్నా. ఓకేనా, సమ్ నెంబర్ 1 2 ఇట్లా 100 టైమ్స్ నేను పంపించేస్తున్నాను లొకేషన్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, దీన్ని నేను స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక పోస్ట్ మ్యాన్కి వెళ్ళి నేను ఈ లొకేషన్ ఇచ్చేస్తాను. ఓకే, ఏపీఐ కాల్ తెలుసు కదా, ఏపీఐ ఇచ్చేసాను. క్లియర్, ఏపీఐ హిట్ అవుతుంది కానీ ఇది ఏపీఐ హిట్ అయింది అనుకో. ఓకే, ఏపీఐ హిట్ చేసాము, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే సో ఈ లొకేషన్కి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే టాపిక్ మెసేజెస్ వస్తుంటాయి, కానీ ఇక్కడ ఎవరు లిజన్ చేయట్లేదు. ఇంకా ఇప్పుడు లిజన్ చేయాలంటే మనకు 2 వేస్లో చేయొచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ లిజన్ చేయాలంటే మనం ఇది యూజ్ చేస్తాను కదా, ఎస్ఎస్సి ల్యాబ్స్ టాపిక్ యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు దీన్ని Ctrl+C అని ఓకే టర్మినేట్ చేసి నేను ఇలా చేయొచ్చు. వన్ వే ఏంటంటే వీడికి వచ్చి జస్ట్ టాపిక్ నేమ్ ఏంటి, నేను ఇప్పుడు క్రియేట్ చేసిన టాపిక్ నేమ్ ఏంటి, క్యాబ్-లొకేషన్-న్యూ అనగానే అక్కడ ప్రొడ్యూసర్ సెండ్ చేయగానే ఇక్కడ కీప్ ఆ లొకేషన్ లిజన్ చేస్తుంది. చూసా 2 లొకేషన్ అది వచ్చేస్తూనే ఉంది. అంటే టాపిక్ కీప్ లిజన్ చేస్తూ ఉందంట. వాడు సెండ్ చేస్తున్నాడు, లొకేషన్ ఇచ్చేస్తుంది. వీడు 100 టైమ్స్ సెండ్ చేయగానే రిప్లై ఇచ్చేస్తాడు. ఇక్కడ 100 సార్లు సెండ్ చేయడం కదా లూప్లో మన ఏపీఐ ఏం చేస్తుంది, 100 టైమ్స్ లొకేషన్ డీటెయిల్స్ సెండ్ చేసి తర్వాత ఫైనల్గా ఏం చేస్తుంది, ఇక్కడ లొకేషన్ అప్డేటెడ్ అనే మెసేజ్ని రిటర్న్ బ్యాక్ చేసేస్తుంది. ఓకేనా, అది మెసేజ్గా జస్ట్ అది నా బిజినెస్ లాజిక్. ఇది మీరు ఫర్గెట్ అవ్వండి. అంటే 100 టైమ్స్ లొకేషన్ సెండ్ చేస్తుంది, సెండ్ చేసి 100 టైమ్స్ తర్వాత బయటకు వచ్చేసి ఇది పోస్ట్ మ్యాన్కి పంపించేస్తుంది. ఇక్కడ 100 టైమ్స్ దాకా వెయిట్ చేస్తుంది. ఓకే, 100 సెకండ్స్ కూడా వెయిట్ చేయమని చెప్తున్నా. 100 అంటే ఒకటి సెండ్ చేసి 1 సెకండ్ 100 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఇప్పుడు ఏం చేస్తాను, నేను కఫ్కా ద్వారా లిజన్ చేస్తున్నా. కానీ ఇప్పుడు నాకు ఏంటి, ఐ డోంట్ వాంట్ టు లిజన్ లైక్ దిస్, ఐ వాంట్ టు లిజన్ ఇన్ ద మైక్రో సర్వీస్. దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి మనకి ఇప్పుడు డ్రైవర్ అయిపోయింది. డ్రైవర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ రన్ అయ్యాడు, అప్ అవుతుంది. మనకి ఇక్కడ ఏమంటే ఇప్పుడు కన్జ్యూమర్ కావాలి. కన్జ్యూమర్ ఏం చేస్తాడు, ఈ క్యాబ్ లొకేషన్ ఉందిగా, ఇక్కడ వీటి లిజన్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు టాపిక్ క్యాబ్-లొకేషన్-న్యూ. ఓకేనా, ఈడ కూడా సేమ్ ఇక్కడ ప్రాపర్టీస్ ఫైల్లోకి వస్తాము. మీకు తెలుసు కఫ్కా డిపెండెన్సీ యాడ్ చేశాను, స్ప్రింగ్ బూట్ వెబ్ యాడ్ చేశాను. కానీ ఇక్కడ నాకు ఏం జస్ట్ నాకు రెస్ట్ ఏపీఐస్ ఏం లేవు, జస్ట్ ఒక సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ ఏంటంటే లిజనర్, ఇదా కఫ్కా లిజనర్ అని అనోటేషన్ అప్లై చేయాలి. అది ఏదైతే టాపిక్ లిజన్ చేయాలో ఆ టాపిక్ నేము, యూజర్ గ్రూప్ కూడా, అంటే కన్జ్యూమర్ గ్రూప్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు మర్చిపోండి గ్రూప్ ఐడి అనేది ఏంటనేది. జస్ట్ ఈ టాపిక్ ప్రొడ్యూసర్ మెసేజ్ పంపించగానే ఈ లిజనర్ స్టార్ట్ చేస్తుంది. ఏదైతే లొకేషన్ తీసుకుంటుందో ఆ లిజనర్ని ఇక్కడ సిస్టమ్ అప్డేట్ కంట్రోల్ అంటున్నాం కదా, ఇక్కడ ప్రింట్ చేస్తుంది. అంతే, ఇలా ప్రింట్ చేసుకుంటూ పోతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, అది ప్రీవియస్ది. ఓకే, ఇప్పుడు నేను అప్డేట్ చేశాను, సేవ్ చేసి నేను లిజనర్ చేసేస్తున్నాను. ఓకేనా, స్టార్ట్ చేసేసాను లిజనర్ని. ఓకే, స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇట్ విల్ ఎండెడ్ అనుకుంటా. దిస్ ఈజ్ ఎండెడ్. ఓకే, ఇది 100 టైమ్స్ పంపించేసింది, రెస్పాన్స్ బ్యాక్ వచ్చింది. లెట్స్ సే నేను ఇప్పుడు హిట్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సెండ్ చేస్తుందా లేదా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది రన్ అవుతుంది అనుకో, ఇది సెండ్ స్టార్ట్ చేసింది, ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం రిసీవింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ రిసీవర్స్ అనేది నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. ఓకే, రిసీవర్స్ నెంబర్ ఆఫ్ 100 రిసీవర్స్ కూడా ఉండొచ్చు. సేమ్ టాపిక్ని 100 రిసీవర్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా, ఇది సెండింగ్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 మైక్రో సర్వీసెస్. దానికి ఇక్కడ కఫ్కా అనే టాపిక్ యూజ్ చేసింది. ఓకే, క్లియరా, ఎనీ డౌట్? టాపిక్ అర్థం అంటే మీరు ప్రాక్టికల్గా మీరు చేయడం తర్వాత చేయండి, మీకు అసలు కాన్సెప్ట్ అర్థమైందా క్లియర్గా? సో దిస్ ఈజ్ హరీష్, క్లియర్గా నీకోసమే. నేను అటువంటి అనుకొని ఇవ్వలేదు, 3 బాగుండి చేసేసాను. ఓకే, ఫైన్.